మిమ్మల్ని. ఓకే ఓకే దయాకర్ గారు ఒక నిమిషం, రామరెడ్డి గారు నేను మళ్ళీ మీతో మాట్లాడతా. రైట్ 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 రవికుమార్ గారు గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి. యా, నిన్న జరిగినటువంటి క్యాబినెట్ మీటింగ్ పై మీకు ఏమైనా అభ్యంతరాలు ఉన్నాయా? ముందుగా మిత్రులు, ప్యానెల్లో ఉన్నటువంటి మిత్రులు, మీకు జినిస్ వీక్షకులకి, కోటేశ్వరరావు గారికి, రామరెడ్డి గారికి, చెనగాని దయాకర్ గౌడ్ గారికి అందరికీ నమస్కారం అండి. నిన్న క్యాబినెట్ మీటింగ్ అనేది వాళ్లకు మధ్యన ఈ మధ్యన మొత్తం ఒక నెల రోజుల్లో చూస్తున్నాం మంత్రుల మధ్యన. అంతకుముందు ప్రజల మీద పడ్డారు, ఇప్పుడు వాళ్ళ మీద వాళ్ళే ఇక మనం చూసినాం. పొన్నం ప్రభాకర్ గారు, అడ్లు లక్ష్మణ్ వివేకు లక్ష్మణ్, తర్వాత మొన్న కొండా సురేఖ గారు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సీతక్క, ముఖ్యమంత్రి గారు. నిన్న ఒకటి ఇదొకటి, ఇదంతా వ్యవహారం. అంటే ఏ పార్టీలైనా గొడవలు ఉంటాయి, సహజం. అది దయచేసి అంత తక్కువగా అనకండి. అది లాస్ట్కి ఎవరు మాట్లాడలే ముఖ్యమంత్రి మీద. ప్రతిపక్షాలు బీజేపీ లేకపోతే బీఆర్ఎస్ మాట్లాడలే. స్వయంగా ఒక మంత్రి బిడ్డ మొత్తంగా మాట్లాడి ఇంటి మీదకి పోలీసులు వస్తాయి. సిట్టింగ్ మంత్రి అండి, ఇంకా మంత్రి కూడా ఇంకా అయిపోలే. మంత్రి ఇంటి మీదకి రాత్రే పోలీసులు వస్తే స్వయంగా అక్కడ మాట్లాడినటువంటి మాటలు చూసినాం. వాటన్నిటిని కూడా ఏ స్థాయికి పోయిందో, వారం రోజుల రక్తి కట్టిందో చూసినాం. దానన్నిటినీ ప్రజల నుంచి, ఇప్పుడు ఆ సమస్య నుంచి మళ్ళీ ప్రజల నుంచి డైవర్ట్ చేయడం కోసం నిన్న ఒక ఐఏఎస్ ఆఫీసర్ మీద, సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ మీద ఇవన్నిటిని డైవర్ట్ చేయడం కోసం మళ్ళీ అంత ఏంటంటే కూర్చుకున్నారు, గూడ్పుట అని మంచి చలో అంత అయిపోయింది. ఇక్కడ సరే, ఇప్పుడు చర్చగా మాట్లాడాల్సినటువంటిది క్యాబినెట్ లో నిన్న వాళ్ళ పంచాయతీలు సెటిల్ చేసుకున్నారండి. పంపకాలకు సంబంధించినటువంటి పంచాయతీలు సెటిల్ చేసుకున్నారు. జరగాల్సినటువంటి అసలు చర్చ అంటే అభివృద్ధికి సంబంధించిన నిర్ణయాలు తీసుకోలేదా నేను జరిగిన క్యాబినెట్ లో? వస్తున్నా అక్కడికి వస్తుంది. 42% రిజర్వేషన్లకు సంబంధించి, ఎన్నికలకు సంబంధించి ఇవాళ అంటేనేమో మా మిత్రుడు దయాకరు సోదరుడు అంటారు, కానీ మేము మొదటి రోజు నుంచి చెప్తున్నాం 42% రిజర్వేషన్ మీద. ఇది మీరు చెప్పిన పద్ధతిలో నిలబడేది కాదు, సాధ్యమయ్యేది కాదు. ఇది కేవలం ఒక రాజకీయంగా ఒక డ్రామా లాగా నడిపిస్తున్నారు అని చెప్పేసి చాలా స్పష్టంగా మీరు మద్దతు ఇచ్చారు కదా. చెప్తున్నాను, దయచేసి నన్ను ఒక 2 నిమిషాలు చెప్పండి. అయినా కూడా సంపూర్ణంగా, ఎందుకంటే నేను ఒక బీసీ బిడ్డని, ఉద్యమం నుంచి వచ్చినటువంటి వాడిని, తెలంగాణ ఉద్యమం నుంచి వచ్చినటువంటి ఒక బీసీ బిడ్డగా మాకు కూడా తనలాట ఉంటుంది. రాజకీయాల్లో ఎట్లా ఉన్నా కూడా ఒక తనలాట ఉంటుంది. ఆ తనలాట నుంచి మేము కూడా ఖచ్చితంగా ఏంటంటే సరే ఏమన్నా కానీ ఓ ప్రయత్నం జరుగుతుంది, జరగనియండి, సంపూర్ణంగా మద్దతు ఇద్దామని మేము మా పార్టీలను మేము ఉన్నటువంటి నుంచి కూడా ఒప్పించుకున్నాం, సంపూర్ణంగా మద్దతు ఇచ్చాం. కానీ చేస్తూనే ఫస్ట్ డెడికేటెడ్ కమిషన్ వేయలే. ఉన్న కమిషన్కి ఏదో జీవో ఇచ్చిండ్రు, ఆ జీవో ఇచ్చింది కోర్టు తిట్టిన తర్వాత డెడికేటెడ్ కమిషన్ వేసిండ్రు. ఆ డెడికేటెడ్ కమిషన్ 1 మ్యాన్ కమిషన్ వేసిండ్రు. దానికి మెకానిజం లేదు, ఏమీ లేదు. అది తూతో మంత్రంగా నడిపించారు. ఇచ్చిందేమో డెడికేటెడ్ కమిషను, కులగన్న చేసిందేమో ప్లానింగ్ డిపార్ట్మెంటు. ఎంత గందరగోళం అంటే ఉద్దేశపూర్వకంగానే, కుట్రపూరితంగానే దాన్ని వివాదాల్లో నెట్టడం. అయినా కొంత అందరం సంయమనం పాటించినాము. ఏం జరిగింది? జీవో అన్నారు, ఒకసారి చట్టం అన్నారు. చట్టం అంటే కూడా అందరూ కూడా సంపూర్ణంగా మద్దతు ఇచ్చిండ్రు. ఒక బీఆర్ఎస్ అని కూడా చెప్పట్లేదు నేను. రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి పార్టీ, అసెంబ్లీలో ప్రాతినిధ్యం ఉన్నటువంటి ప్రతి పార్టీ, బీజేపీ ఇచ్చింది, సిపిఐ ఇచ్చింది, బీఆర్ఎస్ ఇచ్చింది, ఎంఐఎం పార్టీ కూడా ఇచ్చింది. ఇవ్వడంతో పాటు అప్పుడు మేము బీఆర్ఎస్ గా మేము చాలా స్పష్టంగా అసెంబ్లీలోనే చెప్పినాము. ఏమని చెప్పినాము? అయ్యా మీరు సరే ఇది చేస్తున్నటువంటి దీన్ని వెంటనే ఈ అసెంబ్లీ చేసే చట్టానికి మేము సంపూర్ణంగా మద్దతు ఇస్తున్నాము. ఇది నిలబడాలంటే రాజ్యాంగ సవరణ చేసి 9వ షెడ్యూల్లో పొందుపరిస్తే తప్ప ఇది న్యాయ సమీక్ష నుంచి తప్పించుకోలేదు, లేకపోతే న్యాయ వివాదాలు ఉంటుంది, అమలు ఆచరణ సాధ్యం కాదు అని చెప్పేసి చాలా స్పష్టంగా చెప్తున్నాం. అది జరగాలంటే తమిళనాడు తరహాలో వెంటనే అసెంబ్లీలో బిల్ పాస్ కాగానే అన్ని పార్టీలని, ముఖ్యమంత్రి గారు అన్ని పార్టీలని ఒక అఖిలపక్ష సమావేశాన్ని, అన్ని పార్టీలని, బీసీ సంఘాలని, బీసీ మేధావులని, ఉద్యమకారులని, న్యాయ నిపుణులు అందరినీ పిలిచి అందరి అభిప్రాయాలు తీసుకొని ఒక కార్యాచరణ రూపొందించి సేమ్ ముఖ్యమంత్రి గారి అధ్యక్షతనే అఖిలపక్షాన్ని ఢిల్లీకి ప్రధానమంత్రి గారి దగ్గరికి తీసుకుపోండి, అందరూ రాజకీయంగా ఒత్తిడి చేసి ఆ విధంగా చేస్తున్నామని చెప్పినాం. ఇవేవి లెక్క పెట్టలే. అసెంబ్లీలో తీర్మానం చేసిండ్రు. తీర్మానం చేసిన 2వ రోజే ఢిల్లీకి పోయి ధర్నాకు పెట్టిండ్రు. అంటే ఎవరికి సంబంధం మళ్ళీ బృంద చదువుతారు, మీరు రాలేదు, వాళ్ళు రాలేదు. అరే మీరు కనీసము అఖిల పక్షం చేయాల్సిన పద్ధతి చేయకుండా ఇప్పుడు మనం ఇంత పెద్ద సమస్య మీద
ఇదివరకు తమిళనాడు ఒక మోడల్ ఉన్నది. ఎట్లా ఎట్లా 93లో 94లో ఎట్లా సాధ్యమైందండి? అప్పుడు జయలలిత గారు అన్ని పార్టీలను అఖిల పక్షాన్ని తీసుకొని ప్రధానమంత్రి దగ్గరికి పోయి విజ్ఞప్తి చేసి రాజకీయంగా ఒత్తిడి చేసి అది సాధించుకోగలిగినరు. మనం ఏం చేస్తున్నాం? ఎంతసేపు అయితే గల్లీ రాజకీయం, లేకపోతే ఢిల్లీ రోడ్డు మీద రాజకీయం. అది తప్ప ఒక ప్రజాస్వామ్యబద్ధంగా చేయాల్సినటువంటి పని చేయలేదు. ఎట్లా నిలబడుతుందండి ఈ దేశంలో? అరే రాజ్యాంగం ఉంటది, చట్టం ఉంటది. చట్టాలు రాజ్యాంగాన్ని లోబడి రావాలి, రాజ్యాంగానికి లోబడి రావాలి చట్టాలు. ఆ చట్టాలు చేసుకోవడానికి ఒక్క నిమిషం అండి సార్, ఒక్క నిమిషం. ఇవాళ అన్న పల్లె రవికుమార్ గౌడ్ గారు మాట్లాడుతా ఉన్నారు. ఇవాళ ఢిల్లీలో ధర్నా చేసి బీసీ రిజర్వేషన్ల కోసం ధర్నా చేస్తే వీళ్ళు ఎక్కడ పడుకుంటారండి? ఇదే కేటీఆర్ ని బీఆర్ఎస్ నాయకులు రమ్మంటే కనీసం ఏం మాట్లాడుతున్నారు? అంటే మీరు జంతర్ మంతర్ వద్ద ధర్నా చేస్తే రాహుల్ గాంధీ రాలేదు. అన్ని రాజకీయ పార్టీలు అవార్డించినాం. పార్లమెంట్ ఎందుకు మాట్లాడండి? పార్లమెంట్ ఎందుకు లేవనెత్తలే? కులగణనకు వీళ్ళు వివరాలు మీరు జంతర్ మంతర్ ధర్నా చేస్తారు, బాగానే ఉంది. కానీ పార్లమెంట్ లో ఎందుకు ఈ అంశాన్ని లేవనెత్తలేదని బీఆర్ఎస్ ప్రశ్నిస్తోంది. మా ఎంపీలు మాట్లాడారు. ఒక ఇష్యూకి సంబంధించి ఒక ప్రజా సంఘాలే ఏదైనా ఇష్యూకి సంబంధించి ముఖ్యమంత్రి స్థాయిలో ఉంటే ముఖ్యమంత్రిని కలుస్తారు, మంత్రి స్థాయిలో ఉంటే మంత్రిని కలుస్తారు, కలెక్టర్ స్థాయిలో ఉంటే కలెక్టర్ కలుస్తారు. ఇది రాష్ట్రం తరఫున ఏకగ్రీవంగా అసెంబ్లీలో మద్దతు ఇచ్చినాం. ఇప్పుడు ఒకవైపు రాష్ట్ర వ్యాప్తంగా బీసీల చర్చ జరుగుతుంది. అసలు బీఆర్ఎస్ పార్టీ వాయిస్ లేదు, దాని విధి విధానాలు లేదు. 42% రిజర్వేషన్ల స్థానిక పైన మీ వైఖరి ఇప్పటివరకు చెప్పలేదు. బంద్ జరిగితే కనీసం కేసీఆర్ లాంటి వాళ్ళు కూడా దానిపైన స్పందించలేదు. మీరు ఇవాళ కులగణన గురించి మాట్లాడితే, రిజర్వేషన్ల గురించి మాట్లాడితే ప్రజలు నవ్వుకుంటా ఉన్నారు. ఇవాళ మేము అంటా ఉన్నారండి, ఈటల రాజేందర్ గారు ఇవాళ ఇలా హయాంలో ఉన్నప్పుడు, మంత్రిగా ఉన్నప్పుడు చట్టబద్ధ పోలీసులు పంపించి రైతుల్ని క్రియేట్ చేపించి ఇవాళ మనం చూడలేదండి. ఇవాళ మాట్లాడతారు. కొండా సురేఖ గారి కూతురికి ఆమె కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కాదండి. ఇవాళ నేను చెప్పింది డైవర్షన్ కాదు. ఈటల రాజేందర్ గారు మంత్రి మీరు కొండా సురేఖ గారి అంశం మాట్లాడారు కదా. నేను అనేది ఇప్పుడు కొండా సురేఖ గారు అంశం మాట్లాడినప్పుడు ఆయన కూతురు, ఆమె కూతురుకి పార్టీకి సంబంధం లేదు. అయినా కూడా కూతురు గారు మాట్లాడేందుకు సురేఖ గారు క్షమాపణ చెప్పారు. సురేఖ గారు క్షమాపణ చెప్పారు. పోలీసులు అరే కూతురు వేరు. ఇక మీరు అడిగింది సమాధానం. మీ ఆయంలో రాజేందర్ గారి పైన రైతుల్ని క్రియేట్ చేసి అడిగేది. రామరెడ్డి గారు వినండి, మిత్రుడు కాకా కల్చర్ కమిషన్ మిగతా దాంతో మేమేదో బీసీలను ఉద్ధరించడం అన్నట్టుగా చెప్తున్నది. ఈ దేశంలో మొట్టమొదటిగా కులగణన చెప్తున్నారు. 70 ఏళ్లుగా బీసీల కులగణన చేయకుండా చేసినటువంటి నిర్వాహకం చేసింది ఎవరండి? ఈ దేశంలో 1871 నుంచి 1931 వరకు ప్రతి 10 ఏళ్లకు ఒకసారి బ్రిటిషర్ల పరిపాలనలోనే ఈ దేశంలో కులగణన జరిగింది. 2011లో ఎవరు చేశారండి? 51 జరిగిన ఎన్నికల్లో జరగలేదండి. కులగణనకు పంగనామాలు పెట్టింది కాంగ్రెస్ పార్టీ. పంగనామాలు పెట్టింది కాంగ్రెస్ పార్టీ. మరణ శాసనం రాసింది కాంగ్రెస్ పార్టీ. ఈ దేశంలో వేసిండు. కోటేశ్వరరావు గారు, ఇప్పుడు ఈ విషయాలన్నీ ఇప్పుడు బీజేపీ మిత్రులు మాట్లాడినా, లేకపోతే రవికుమార్ మాట్లాడినా, లేకపోతే దయాకర్ గారు మాట్లాడినా, ఈ విషయాలు అందరికీ తెలుసు. అందరికీ తెలిసినప్పుడు మరి అటువంటి ప్రక్రియ 9వ షెడ్యూల్లో పెట్టినా, లేకపోతే డెడికేటెడ్ కమిషన్ వేసినా, ఏమి చేసినప్పటికీ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి గతంలో ఇచ్చినటువంటి తీర్పుల ప్రకారం 50% రిజర్వేషన్లకే లోపుకే ఉండాలి.
అది కూడా ఎవరి డెడికేటెడ్ మొత్తం 3 స్టెప్స్. అవునండి, ఇవాళ ఈడబ్ల్యూసీ రిజర్వేషన్లు వచ్చిన తర్వాత దేశవ్యాప్తంగా 59.5 రిజర్వేషన్లు ఈ దేశవ్యాప్తంగా ఈ రోజు అమలవుతా ఉన్నాయి. దయాకర్ గారు ఒక్క నిమిషం మాట్లాడదాం. దయాకర్ గారు, నేను చెప్పింది మీకు అర్థం కాకపోతే నేనేం చేయలేను. నేను మొదటే చెప్పాను, రాజ్యాంగ సవరణ ద్వారా దానికి చట్టబద్ధత కల్పించారు. బీసీ రిజర్వేషన్లకి అటువంటి చట్టబద్ధత ఇంకా కల్పించలేదు, కల్పించాలి. తమిళనాడులో ఉన్నటువంటి దానికి కూడా విద్యా ఉద్యోగాల వరకే అది పరిమితం. స్థానిక సంస్థల ఎన్నికలకు వచ్చేసరికి 50% రిజర్వేషన్ల లోపే ఉండాలి. దాన్ని మీరు ఆ విధంగా నిర్ణయించుకోండి అని చెప్పేసి తమిళనాడు ప్రభుత్వాన్ని కూడా సుప్రీంకోర్టు చెప్పింది. ఇక్కడ నేను ఏమంటున్నానంటే 3 పార్టీలు కూడా రాజకీయం ఆడుతున్నాయనేది నేను చెప్పదలుచుకున్నటువంటి నా విమర్శ. ముఖ్యంగా బీజేపీ రాజకీయం పెద్ద రాజకీయం. ఎందుకు బీజేపీ రాజకీయం పెద్ద రాజకీయం అని చెప్పాల్సి వస్తుందంటే, ఓబీసీలకు సంబంధించి వర్గీకరణ అంశాన్ని తేల్చడానికి 2015లో నరేంద్ర మోడీ గారు రోహిణి కమిషన్ వేస్తే 2 సంవత్సరాల క్రితం ఆ కమిషన్ నివేదికను రాష్ట్రపతికి ఇచ్చారు. ఇంతవరకు రాష్ట్రపతి నుంచి మోడీ సర్కారు ఆ కమిషన్ నివేదికని తెప్పించుకొని దాని మీద ఒక నిర్ణయం తీసుకోవడానికి వాళ్ళకి నోరు రావట్లేదు, చేతులు రావట్లేదు, చేతలు కూడా లేవు. ఎందుకు అంటే సమాధానం చెప్పేటువంటి